అన్నా అరటిపళ్ళు ఎట్లా? 50 రూపాయలు మేడం. సరే ఒక డజన్ ఇవ్వు. సరే మేడం, అదండి మేడం. మేడం థ్యాంక్ యూ. స్కానర్ ఇవ్వండి. మేడం ఫోన్ పే లేదు మేడం నా దగ్గర. అవునా, నేను క్యాష్ తీసుకురాలేదు, ఫోన్ పేనే నేను వాడతాను. మీకు తెలిసిన వాళ్ళదైనా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఫోన్ పే చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళది కూడా ఎవరిది నెంబర్ లేదు మేడం. అయ్యో, నేను గుడికి తీసుకున్నానే, అయినా నా దగ్గర డబ్బులు లేవండి. వద్దులేండి తీసుకు. అయ్యో వద్దులేండి మేడం, గుడికి అంటున్నారు, తీసుకొని పోండి. ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇస్తురు మీరు. నేను ఇక్కడ చాలా రేర్ గా వస్తానండి, ఎప్పుడో ఒకసారి వస్తాను. పర్వాలేదులేండి మేడం, 50 రూపాయలే కదండి మేడం. నాకు రుణంలో ఉంటే అది ఎట్లో తిరిగి వస్తుందిలేండి మేడం. తీసుకొని పోండి మేడం, పర్వాలేదు. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా నీ టాబ్లెట్లు అయిపోయినాయని నాకు తెలుసులే. వచ్చేటప్పుడు నేను మెడిసిన్ తీసుకొని వస్తాను, ఖచ్చితంగా తీసుకొని వస్తాను, సరేనా? సార్ ఏం కావాలి సార్? అన్న ఈ టాబ్లెట్లు ఇవ్వండి అన్న. 150. 150నా? నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. అమ్మకి చూస్తే మెడిసిన్ తీసుకొని వస్తానని చెప్పినాను. ఎట్లా అబ్బా ఇప్పుడు? వద్దులేండి అన్న. బ్రదర్ ఒక నిమిషం, పర్లే మీరు తీసుకోండి, మిగతా 50 రూపీస్ నేను ఇస్తానులేండి, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. బ్రదర్ ఫోన్ పే నెంబర్ చూద్దాం. స్కానర్ ఉంది సార్. ఓకే. సార్ 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 నేను ఎవరో తెలియదు, నాకు మీరు ఎందుకు సహాయం చేశారు సార్? ఏం పర్లేదులేండి, అయినా నేను ఇచ్చి మెడిసిన్కే కదా 50 రూపాయలు, ఏమైతుందిలేండి. మరి నేను ఎప్పుడు కనిపిస్తే ఇద్దురులేండి, సరేనా? సార్ ఖచ్చితంగా ఇస్తాను సార్. నేను హరిహరి దేవాలయం దగ్గర పూలు పళ్ళు కాయలు అమ్ముతూ ఉంటాను సార్. మీరు అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా డబ్బులు తీసుకోవాలి. అయిపోయింది వరకు, ఇంటికి వెళ్దామా? అయిపోతుందిలే గాని ముందు నీకు ఒక విషయం చెప్పాలండి. అవునా, ఏంటి ఆ విషయం? మార్నింగ్ నేను టెంపుల్ కి వెళ్ళాను కదా, పర్స్ తీసుకోవడం మర్చిపోయినానండి. అరటిపళ్ళు తీసుకొని పోదామంటే నా దగ్గర డబ్బులు లేవు. పోనీ ఆయనకి నేను ఫోన్ పే చేద్దామంటే ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు, ఏం లేదు. పాపం ఎంత మంచోడండి ఆయన, అసలు ఫ్రీగా ఇచ్చినాడు తెలుసా, ఎప్పుడైనా ఇస్తూ పోమ్మా అని చెప్పినాడు. అవునా, నేను కూడా ఈరోజు ఒకరికి సహాయం చేశాను తెలుసా? అవునా, ఎవరండి ఆయన? ఆయన ఎవరో మెడిసిన్స్ తీసుకునే వచ్చినాడు, 50 రూపాయలు తక్కువ ఉందని చెప్పింటే నేనే ఇచ్చినాను. ఆయన ఎక్కడో హరిహరి దేవాలయం దగ్గర పళ్ళు అమ్ముతాడంట, నాకు కొత్త చెప్పిపోయినాడు. అవునా, ఈ రోజు నేను పోయినది అదే గుడికేనండి. ఆయన అనుకుంటా మేబీ మీరు ఇచ్చిండేది కూడా. ఆయన ఒక మాట చెప్పినాడండి, నాకు ప్రాప్తం ఉంటే ఆ డబ్బులు ఎట్లా ఒకటి వస్తాయని చెప్పి, అదే నిజమైంది. సరే వెళ్దామా ఇంటికి?